మురారి కృష్ణని కాలేజ్‌లో జాయిన్ చేయడానికి తీసుకువెళ్ళిన తర్వాత తనతో ఇలా చెప్తూ ఉంటాడు. "ఈ కాలేజ్‌లో డీన్ మేడం పరిమళ నాకు బాగా తెలుసు. నేను తను కలిసి చదువుకున్నాం. తనేమో డాక్టర్ అయింది. నేనేమో పోలీస్ అయ్యాను. కానీ తను కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటుందని" చెప్తూ ఉంటాడు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత పరిమళ ఒక అప్లికేషన్ ఇచ్చి మురారిని ఫిల్ చేయమంటుంది. ఆ ఫామ్‌లో హస్బెండ్ అనే కాలమ్‌లో ఇక మురారి తన పేరు రాయడంతో కృష్ణ సంబరపడిపోతుందనమాట. ఇక డీన్ మేడం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తూ ఉంటుంది కృష్ణకి. మార్నింగ్ 9కి రావాలి, ఈవినింగ్ 5కి వెళ్ళాలి. కొన్ని సార్లు నైట్ డ్యూటీస్ ఉంటాయి అని అంటూ ఉండగా కృష్ణ మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది. "ఏంటి తింగర పిల్ల అలా చూస్తున్నావు, మాట్లాడవా" అని డీన్ మేడం అంటంతో ఇక ఓకే మేడం అనేసి ఇక ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారనమాట. అక్కడి నుంచి రాగానే మురారి అక్కడ జరిగిందంతా కూడా ఇంట్లో వాళ్ళతో చెప్తూ ఉండగా ఇక రేవతి కృష్ణతో ఇలా అంటూ ఉంటుంది. "పరిమళ మాట అట్లా మాట్లాడినా తన మనసు చాలా మంచిది. నువ్వేం భయపడక్కర్లేదు కృష్ణ. నిన్ను తను చాలా బాగా చూసుకుంటుంది" అని అంటూ ఉండగా, "అదేం కాదు అత్తయ్య, నేను ఫీజు కడతానంటే ఏసీపీ సార్ ఫీజు మొత్తం కట్టేశారు. అందుకు నేను ఇలా ఉన్నాను." భవానీ మురారితో ఇలా అంటూ ఉంటుంది. "ఈ తింగర పిల్లతో ఎలా వేగుతున్నావురా" అని అనగానే కృష్ణకి ఇక కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. ఇక మురారి వెళ్ళు, కోపం వచ్చినట్టుంది అని భవానీ అనడంతో వెంటనే మురారి వెళ్తాడు కృష్ణ దగ్గరికి. ఇక కృష్ణ అంటూ ఉంటుందన్నమాట మురారిని, "వాళ్ళందరూ నన్ను తింగర పిల్ల అంటుంటే నువ్వు మాత్రం ఏం మాట్లాడవేంటి" అని అంటూ ఉండగా ఇక మురారి కూడా తనకు కోపం వచ్చేటట్లు మాట్లాడుతూ ఉంటాడనమాట సరదాగా. "నేనేం తింగర పిల్లని కాదు, నేను చాలా తెలివైన పిల్లని" అని కృష్ణ అంటూ ఉండగా మురారి అంటాడు, "నువ్వెక్కడ తింగర పిల్లవి కృష్ణ, నువ్వు కాబోయే డాక్టర్వి కదా, నువ్వు చాలా తెలివైన దానివి, నేను ఒప్పుకుంటున్నాను" అని అంటూ ఉండగా ఇక ఇద్దరు కూడా సొంత భార్యాభర్తలాగా చిలిపిగా గొడవ పడుకుంటూ ఉంటారనమాట. భవానీ రేవతిని పిలిచి ఇలా అడుగుతూ ఉంటుంది. "ఏమైంది రేవతి, నువ్వు మునుపట్లా ఉండట్లేదు, నీ హెల్త్ బాగాలేదా" అని అడుగుతూ ఉండగా, "లేదక్క, నేను బాగానే ఉన్నాను, అయినా నాకు బాగోపోతే చూసుకోవడానికి కృష్ణ ఉంది కదా" అని అంటూ ఉండగా, "నీకు కృష్ణ అంటే చాలా ఇష్టం కదా, ముకుంద అంటే ఎందుకు పడదు రేవతి చెప్పు" అని అడుగుతూ ఉండగా, "లేదక్క, నాకు ఇద్దరు అంటే ఇష్టమే, ఇద్దరు నా కూతురు లాంటి వాళ్ళే" అని రేవతి చెప్తూ ఉంటుంది. మరోవైపు ముకుంద ఇక ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఇలా చెప్తూ ఉంటుంది. "నేను మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నానని" అని అనగానే భవానీ అంటుంది, "ఆదర్శ్ గురించా అమ్మా" అని. "అవును అత్తయ్య, ఆదర్శ్ ఆచూకీ తెలపడానికి నన్ను అక్కడికి వచ్చి రిటర్న్ రిపోర్ట్ ఇవ్వమన్నారు" అని అంటూ ఉండగా ఇక భవానీ సంతోషపడిపోయి ప్రసాద్కి చెప్తూ ఉంటుందన్నమాట. "ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయి వెంటనే ప్రసాద్" అని అంటూ ఉండగా ఇక ముకుంద అంటుంది, "చిన్మావయ్య, 1 కాదు 2 బుక్ చేయండి. నేను అలానే మురారి ఇద్దరం కూడా వెళ్ళాలని" చెప్తూ ఉండగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు.